ప్రజా టీవీ తెలుగు న్యూస్. మన గవర్నమెంట్ హాస్పిటల్ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సీనన్న గారికి, మన పార్లమెంట్ అధ్యక్షుడు మన వెంకట శివన్నకి, ఇక్కడ వచ్చిన జనసేన, బీజేపీ, టీడీపీ నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంతకు ముందు హాస్పిటల్కి ఒక 5-6 టూర్లు హాస్పిటల్ వచ్చి తిరిగిపోయినాను కాబట్టి ఇక్కడ వచ్చిన గర్భిణీ స్త్రీల గురించి తెలుసుకొని విలేజ్ల నుంచి అయితేనే ఉంది, టౌన్ నుంచి అయితేనే ఉంది, మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా జయరామన్నకి నేను చెప్పడం జరిగింది. చెప్తే జయరామన్న ఒకటే మాట చెప్పాడు, మనం ఆలూరులో అయితే ఎలాగైతే మనము మీ పెద్దమ్మ, మీ వదినకి పేరు మీద ఎలాగైతే మనం భోజనాలు ఏర్పాటు చేసినామో అదే విధంగా మన గుత్తి పట్టణంలో కూడా అదే విధంగా మా పెద్దమ్మ శారదమ్మ అయితేనేముంది, మా వదిన త్రివేణి అయితేనేముంది, వాళ్ళిద్దరి పేరు మీద ప్రతి శుక్రవారం గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకమైన అన్ని రకాలుగా ఉన్న వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనాలు ఏర్పాటు కార్యక్రమానికి నా తోటి మిత్రులందరూ నాతో పాటు సహకరించి ఇక్కడున్న ప్రతి ఒక్కరుండి మా సహకారాలు మీకు ఉంటామన్నా, మీరు మొదలు పెట్టండి ఫస్ట్ అని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నా తోటి స్నేహితులందా 3 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు శుక్రవారం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నా మొదలు పెడదామని మా సీనాన్ని ఆహ్వానించడం జరిగింది. మా అన్న వెంకట శివన్న ఆహ్వానం మేరకు ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం మేమున్నంత వరకు ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సంకల్పం చాలా మంచిదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పార్లమెంట్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు వెంకట శివుడు యాదవన్న గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే జయరాం గారి తల్లి జ్ఞాపకార్థం, అదేవిధంగా మరదలు జ్ఞాపకార్థం ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి గుమ్మనూరు శ్రీనివాసులు గారు రావడం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన నారాయణ గారు, ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరు నాయకులందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, డాక్టర్లకు, నర్సులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు, మాతృతల్లి అయినటువంటి వీళ్లకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు గుమ్మనూరు జయరాం గారు ఆదేశాల మేరకు నారాయణ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పేదలు ఎంతమందో ఇక్కడికి వస్తుంటారు టయానికి. గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రతి శుక్రవారము గర్భిణీ స్త్రీలు వస్తున్నారు కాబట్టి వాళ్లకు వసతి భోజనం ఏర్పాట్లు చేస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళంతా ఎవరన్నా ఇంకోరు వచ్చి ఉంటారు. భోజనాలు ఇక్కడ ఏదైనా కానీ డాక్టర్లు మంచిగా చూసినా కూడా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకు భోజన వసతులు ఉంటే మంచిదని తెలుసుకొని నారాయణ పెట్టించడం జరిగింది. ఇది మన గుత్తి పట్టణానికి ఈ పల్లెలకు, ఈ చుట్టుపక్కల ఓన్లీ గుత్తి పట్టణమే కాదు, ఒడుగురు నుంచి అయినా వస్తుంటారు, ఇక్కడ పోదొడ్డి నుంచి అయినా వస్తుంటారు. ఎవరికైనా కూడా మంచిదే. మన కాన్సెన్స్ అనే ఎక్కడ స్వార్థం లేదు. ఇది ప్రజల కోసం, పేదల కోసం అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ముందుకొచ్చి మన ఎమ్మెల్యే జయరాం గారు ఆదేశాల మేరకు నారాయణ చేయడం అందరికీ సంతోషకరము. అదేవిధంగా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కంపల్సరిగా కొనసాగిస్తాము. మళ్ళా భవిష్యత్తులో కూడా మన ప్రభుత్వమే ఉంటుంది. అమ్మ, మీ పిల్లలు కూడా గుర్తుండాలి. అంటే మనం హాస్పిటల్కి పోయినప్పుడు ఇట్లా ఎన్డీఏ ప్రభుత్వం, ఎమ్మెల్యే జయరాం గారు ఆదేశాల మేరకు భోజనం వసతి ఉందని ఈ విధంగా ముందుకు పోతూ పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఇక్కడ నారాయణ ఇక్కడ భోజనాలు పెట్టిస్తుంటే అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్క చోట కూడా అతి త్వరలో తెరుచుకుంటూ పోతున్నాయంటే పేదల పట్టెడు అన్నం కోసము ఈ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసము 5 రూపాయలకే భోజనాలు
అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభం అవుతున్నాయంటే తెలుగుదేశం ముఖ్య ఉద్దేశం ఎన్డీఏ పార్టీ చేసే మంచి పనులలో ఇది ఆ రోజు ఎలక్షన్లలో హామీలో భాగంగా కొనసాగిస్తూ అన్ని మొదలవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఈ విషయానికి సహకరించి అంత సక్రమంగా లైన్లో ఉండి మీకు సేవ చేసి మా సోదరులంతా వడ్డిస్తారు. ఈ ఆర్గనైజేషన్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.